హాయ్ గైడ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు కుష్ల తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఇది వచ్చేసి నేను మొన్న చేసుకున్న వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అన్నమాట. సో ఇందులో నేను మీకు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. మీకు ఆ ఇన్ఫర్మేషన్ అంతా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో దానికోసమన్నా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఎర్లీ మార్నింగే ఇంటి ముందు ముగ్గు పెట్టేసుకొని కలర్స్ నింపితే మంచి కలర్ వచ్చేస్తుంది. నాకైతే భలే అనిపిస్తుందండి. మీకు ఎలా అనిపిస్తుందో కానీ ఇంకా నేనైతే ముగ్గేసేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి అమ్మవారిని అయితే అలంకరించేసానండి. సో నేను ఇందులో చాలా విషయాలు చెప్పబోతున్నాను. మీకు ఆ విషయాలన్నీ నచ్చుతాయని అనుకుంటున్నాను. మీరు మన వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక లైక్ ఇవ్వండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ ట్రిక్స్ పాటిస్తే మీరు వరలక్ష్మి వ్రతాన్ని చాలా ఈజీగా, ఎలాంటి భయాలు ఎలాంటి టెన్షన్స్ ఏం లేకుండా చేసుకోవచ్చండి. సో ఇప్పుడైతే నేను అమ్మవారిని ఫస్ట్ అలంకరించి పెట్టేసుకున్నాను. అంటే ఒక కలశం పెట్టడం తప్ప మిగిలిన అరేంజ్మెంట్స్ అన్నీ నేను ముందు రోజు నైటే చేసి పెట్టేసుకున్నాను. సో కలశం ఎక్కడుంది అని అంటే నేను కలశాన్ని అమ్మవారి ఫేస్కే పెట్టేసుకుంటాను అనమాట. అంటే ఫేస్ని కలశానికి పెట్టేస్తాను. అండ్ ఇక్కడ నేను 9 రకాల నైవేద్యాలు చేసేసుకుంటాను. అలాగే అమ్మవారికి మనం చీర పెడతాం కదా, అది దట్టు మనము వచ్చిన ముత్తైదువులకి వాయినాలు ఇచ్చేటప్పుడు ఏదైనా లైక్ బాక్స్ అయినా బ్లౌజ్ పీస్ అయినా ఏదైనా ఇవ్వాలి అనుకుంటే అది కూడా ఇక్కడ పక్కన అరేంజ్ చేసి అయితే పెట్టేసుకున్నాను. సో ఇది మా అమ్మవారి అలంకరణ. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఎలా ఉందో కూడా చెప్పండి. అండ్ ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీ అందరికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ తోరం అయితే మా ఆయనకి మా బాబుకి కట్టేశాను. అండ్ మనం ఎలాగో తోరం పూజ చేసుకున్న తర్వాతనే కట్టుకోవాలి కాబట్టి ఇంకా నేను ఒక 3 తోరణాలు అయితే చేసేసుకొని ఆ తోరాలని అక్కడ ముందు పెట్టేసుకున్నాను. ఇంకా వీళ్ళకి ఇచ్చేసాను అండ్ పూజ అనేది అయితే స్టార్ట్ చేశాను. అండ్ పూజ ఈ ఇయర్ మనకి ఎలా వచ్చిందంటే మార్నింగ్ 6 to 8 లోపు, అండ్ అలాగే ఆఫ్టర్నూన్ 12 నుంచి 2 లోపు, అండ్ నైట్ 6 to 8 లోపు చేయాలి. అంటే నాకు ఇంకా ఈవినింగ్ మార్నింగ్ వీలవ్వదు కాబట్టి నేను ఆఫ్టర్నూనే స్టార్ట్ చేసుకున్నాను. అండ్ నేను ఎప్పుడైనా సరే అండి పూజ చేసుకునేటప్పుడు వీడియో పెట్టుకుంటాను. యూట్యూబ్లో ఏ వీడియో అంటే మనకి పూజ విధానం వీడియో దొరుకుతుంది కదా, ఆ వీడియో పెట్టుకొని చేస్తాను. ఇంతకుముందు అయితే చాలా బాగా చెప్పేవాళ్ళండి. ఈ ఇయర్ ఎందుకో నాకు క్లియర్గా చెప్పినట్టు అనిపించలేదు చాలా వీడియోస్లో. సో ఓల్డ్ వీడియోస్ అయితే నాకు దొరకలేదు. సో ఒక వీడియో పెట్టుకొని అయితే చేసేసుకున్నాను. అండ్ ఇయర్ మా పాప కూడా నాతో పాటు పూజ చేసుకుంది. తనకి ఇష్టం అన్నమాట పూజలు, వ్రతాలు, నోములు ఇలాంటివి ఇష్టము. కాకపోతే చిన్న పాప కదా అన్నట్టు ఆలోచించేదాన్ని. కానీ ఈ ఇయర్ నేను ఉంటా మమ్మీ, నేను చేస్తా మమ్మీ అంటే సరేలే ఇంకా ఆడపిల్లనే కదా, నేర్చుకోవాల్సిన వయసే కదా, నేర్చుకొనిలే అనేసి అయితే ఇంకా చేసేసాను. కానీ పాపం బిడ్డ చాలా హెల్ప్ చేసి నాకు ఇప్పుడు అనిపించింది అనమాట, ఆడపిల్ల ఉంటే ఎలా ఉంటుందని. నేను ఎలా చేస్తుంటే మా పాప నన్ను చూసుకుంటూ అలాగే అలాగే పూజ చేసుకుందండి. సో నాకు బాగా అనిపించింది, ఆడపిల్ల ఉంటే ఇంట్లో చాలా అంటే చాలా లక్ష్మీ కళ వస్తుంది. ఇలాంటి పూజలు, వ్రతాలు, నోములు ఉన్నప్పుడు పిల్లలు ఉంటే ఆడపిల్లల కళే వేరు కదా. నీకు ఆడపిల్లలు ఉన్నారని నువ్వు చెప్తున్నావా అంటే లేదండి, ఎవరైనా సరే ఆడపిల్లలు ఉన్న వాళ్ళని అడిగి చూడండి. కష్టం కష్టం అంటారు కానీ ఆడపిల్లలు ఉంటే కష్టం అనేదే ఉండదు, నా ఇన్నర్ ఫీలింగ్. సో అలా అని అందరు ఆడపిల్లలు ఒకేలా ఉంటారని కూడా నేను చెప్పలేను. సో ఎవరి యాటిట్యూడ్ వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది. నాకైతే మా పాప చాలా అంటే చాలా ఓపిక్గా చేస్తుంది. నేను ఎంత తిట్టినా ఎంత చేసినా ఓపిక్గా ఉంటుంది. సో భలే అనిపిస్తుంది. అండ్ ఇంకిద్దరం కలిసి అయితే పూజ చేసేసుకున్నామండి. మనం ఏ పూజ వీడియో పెట్టుకున్నా 1 అవర్కి తక్కువ ఉండదు. సో ఇంకా 1 అవర్ పాటు ఇంకా కూర్చొని పూజనైతే చేసేసుకోవాలి. నేను ఖచ్చితంగా 9 రకాల ప్రసాదాలు చేస్తానండి. సో అందులో ఏమేమి ఉంటాయి అని అంటే మన ఎట్లాగో ఫస్ట్ మనకి వచ్చేదేంటి శనగలు. సో శనగలు ఉంటుంది, తర్వాత చల్మిడి ఉంటుంది, దాంతోపాటు మన వడపప్పు ఉంటుంది, అండ్ అలాగే మన రైస్ ఒకటేసారి పెట్టేస్తాను నేను. సో ఒకేసారి పెట్టేసి దాంట్లో కొంచెం దద్దోజనం చేస్తాను, కొంచెం పులిహోర చేస్తాను, అండ్ అలాగే మన పరమాన్నం అమ్మవారికి చాలా ఇష్టం అంటారు కదా, సో అది చేస్తాను. బూరెలు, గారెలు అండ్ సిరా
లేదు అని అంటే మన సేమియా ఇలా చేస్తాను. వీటితో పాటు పానకము, పంచామృతము ఇవన్నీ టోటల్‌గా నాకు 11 ప్రసాదాలు అయిపోతాయండి. సో, వీటితో పాటు నేను ఫ్రూట్స్ పెడతాను. సో, ఉంటే 5 టైప్స్ లేకుంటే 3 టైప్స్ ఫ్రూట్స్ అయితే పెడతాను. ఈ ఫ్రూట్స్‌తో పాటు నేను ఒక స్వీట్ బాక్స్ అయితే ష్యూర్‌గా పెడతానండి. అది ఏదైనా ఓకే. ఒక స్వీట్ బాక్స్ అయితే పెట్టేస్తాను. అంటే మనం ఏదైనా నైవేద్యాలు కొంచెం చేయలేకున్నా ఏదన్నా తప్పు దొర్లినా కూడా ఇది అక్కడ కవర్ అయిపోతుంది అనేసి. అండ్ ఇంకో విషయము, సో నేను ముందు రోజే అమ్మవారిని మొత్తం అలంకరించి పెట్టేసుకుంటానండి. జస్ట్ ఒక కలశం పెట్టడం మాత్రమే నేను పూజ టైంలో అలా సమానంగానైతే కంటిన్యూయస్‌గా పెట్టేసుకుంటున్నాను. చూడాలి ఫ్యూచర్‌లో పైన ఒక బ్లౌజ్ పీస్ పెట్టేసి ఆ కలశాన్ని పెట్టి అమ్మవారి ఫేస్ మాత్రం మార్నింగ్ కట్టేస్తాను. మిగిలిన శారీ డ్రాపింగ్ అయినా సరే అండ్ సైడ్స్ అలా ఇవన్నీ పెట్టుకోవడానికి ఇష్టపడతాను. ముందు రోజే చేస్తాను. ఇక్కడ పూజ అనేది స్టార్ట్ అయిపోయింది కదా. సో ఫస్ట్ మనం చాలా మంది అలా చేయొద్దు ఇలా చేయొద్దు పూజ చేసుకుంటాం కదా. సో వినాయకుడి పూజతోనే ఎలాంటి ఆటంకాలు లేకుండా మనం చేసుకోవాలనేసి వినాయకుడి పూజను అయితే చేసుకున్నాము. సో మా పాప లేదు మనమే చేసుకోవాలి అని అంటే చేసింది. నాకు భయమేసింది తను చేస్తుందో లేదో అనేసి. సగం మేము పూజ మీద సగమేమో పనుల మీద మనసు ఇంట్లో ఆడపిల్ల ఉంటే మహాలక్ష్మి అండి పూర్తిగా చెయ్యలేము అనేది నా ఫీలింగ్. ఆడపిల్ల లేకుంటే అసలు ఇంట్లో ఏ పండుగలైనా ఏ పబ్బాలైనా ఏదో వెల్తీగా ఉంటుంది. ఆడపిల్ల ఉంటే నిండుగా ఉన్నట్టుంటుంది. నీకు ఆడపిల్లలు నైవేద్యాలు చెప్పి నైట్ ప్రిపేర్ చేసేటివి నైట్ ప్రిపేర్ చేసుకుంటాను చెప్పట్లేదు. అండ్ ఇంకొక ఆడపిల్ల నన్ను అడగకుండా బాగుంటుంది అనేసి చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు. సో ఇది చెప్తున్నాను. పూజ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఆయన మా పాపకి చేసుకోవాలి, పెళ్లి కాని వాళ్ళు చేసుకోవద్దు అంటున్నారు. మూఢనమ్మకం అనిపిస్తుంది. కాకపోతే పెళ్ళైన వాళ్ళు చేసుకోవచ్చు, పెళ్లి కాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. తర్వాత బయట వాళ్ళకి ఇవ్వచ్చు కదా అన్న ఫీలింగ్ అయితే నాకు ఉండేది. చేసుకుంటే వాళ్ళకి చదువు వస్తుంది, ఐశ్వర్యం ఉంటుంది. ఇప్పటికీ కూడా నేను అలాగే ఫస్ట్ మా పాపకి వాయనాలు. సో పెళ్ళైన వాళ్ళు ఎందుకు చేసుకుంటాము అని ఇద్దరు ముత్తైదువులకైనా వాయనాలు ఇచ్చేసుకుంటాము అంటారు. ఇంకా పూజను అయితే ఎవరి ఇష్టం వాళ్ళది. నేనేం బిలీవ్ చేస్తానంటే హడావిడి ఏం చేయను, అమ్మవారిని అలంకరించుకుంటాను. 9 రకాల ప్రసాదాలు అయితే చేసుకుంటాను. ముందు రోజు మాత్రమే అన్నమాట. ముందు రోజు నైట్ చాలా మంది ఏమంటారు పూజను అయితే స్టార్ట్ చేసేసుకున్నాము. మార్నింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ వినాయకుడిని పూజ చేసేసి అక్షంతలు వేసేసుకొని 2-3 అవర్స్ అమ్మవారి పూజను అయితే చేసేసుకున్నాము. వంటలకే ఇంకో విషయం ఏంటంటే ఖచ్చితంగా 2 రకాలు బంగారం పెట్టాలన్నా ఎంత లేదన్నా వంటలో కూర్చొని చాలా టైం అయిపోతుంది. ఏమీ లేదు. సో అలాగా నేను ముందు రోజు ఏం చేస్తానంటే పెట్టుకోవచ్చు, లేకపోతే ప్రిపరేషన్ చేసుకుంటూ ఉంటాను. బంగారం వెండి పెడితే పూజకి చేసే నైవేద్యాలు ఏంటి అంటే మేము అప్పు చేసి పెడుతున్నాము, నానబెట్టి పెట్టేస్తాం కదా, ఏమీ రాలేదు ఆయిల్ ఒకటి అప్పు చేసి వాటితో పాటు ఏం కలిసి రాలేదు అంటే దోజనం ఎందుకంటే అప్పు చేసి పెట్టుకోవడం అండ్ పులిహోర దాంట్లో పెట్టుకుంటే అయిపోతుంది కదా. బంగారం చూసి వాల్యూ ఇస్తారంటే అలాంటి వాల్యూ మనకు అవసరం లేదు కదా. సో ఎవరైనా సరే ఇలా మొత్తము 9 టైప్స్ వచ్చేటట్టయితే చూసుకుంటారండి. ఇలా చేయొచ్చా, అలా చేయొచ్చా, ఇది చేయొచ్చా, అది చేయొచ్చా, ఇది పెట్టుకోవాలి, అది పంచామృతం, పానకము, వడపప్పు అమ్మవారికి చాలా ఇష్టం అంటారండి. సో ఇవైతే ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకుంటాను. వాటితో అమ్మవారికి టోటల్ గా 11 నైవేద్యాలు అవుతాయి. నైవేద్యాలతో పాటు నేను వాయనాలు పెడతాను కదా, చాలా మంది చాలా విధాలుగా అంటారు. కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి, ఏమి పట్టించుకో బనానా అండ్ గ్రానైట్ యాపిల్ ఇంకేమైనా చాలు అంటే అది మనకి దొరికే ఫ్రూట్ ఉంటే అవన్నీ ఇస్తే అమ్మవారికి చూపించేసుకుంటాను. ఇది అది అనేసి ఫస్ట్ ఇవన్నీ అరేంజ్ చేసి పెట్టేసుకుంటాను. చేయాలని నేను మీకు తోచిన అమ్మవారిని అయితే రెడీ చేసి పెట్టేసుకుంటానండి. సో నేను కలశం పెట్టుకోనంటే కలశం కూడా పెట్టి ప్రెజెంట్ ఉన్న జనరేషన్ కలశం రెడీ చేసుకుంటాను. అమ్మవారి అలంకరణ మొత్తం అంటే శారీ లేడీస్ ఇలాంటివి మాత్రం నైట్ మదర్స్ ఉంటారు. చేసేసి అది పక్కన పెట్టేస్తాను. హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తున్నాయి, 2-3 ఆపరేషన్స్ అవ్వగానే కలశం పెట్టేసి అమ్మవారి ఫోటో కలశానికి పెట్టేస్తాను. మీరు అనొచ్చు మన ఇంకొక ఫోటో పెట్టుకోవాలి కదా, ఇది పెట్టాలి కదా, ఇలాగే చేసుకోండి అలాగే చేసుకోండి అని కాదు. కాకపోతే నాకు ఉన్న ప్లేస్ లో ఎలాగైనా సరే పూజ అలంకరించేసుకుంటాను. నా పూజ అయిపోయింది, అమ్మవారికి చీరలు చూపించేసి చూడండి నా వీడియోస్ ఇలాగే కలిపేసుకొని ఫ్యూచర్ లో ఫోటో తీసుకోవాలని అనుకుంటున్నాను. వీలైతే అది కూడా తీసేస్తాను. వరకు మనకి పూజ అయిపోయింది కదా, పెట్టేసుకొని డౌట్స్ ఉన్నాయి. మార్నింగ్ కలశం పెట్టారా, ఫోటో పెట్టారా అనేసి చాలా మంది ఫోటో పెట్టాలని ఇలా చేయడం వల్ల మనకి చాలా టైం సేఫ్ అవుతుందండి. వెనకాల నాకు ప్లేస్ ఉండదు. సో ప్లేస్
దగ్గర ఎలా అడ్జస్ట్ చేయాలి అనేసి అయితే ఒకసారి చూడండి అలంకరణకి మనకి చాలా టైం పడుతుంది ప్రసాదాలకి చాలా టైం పడుతుంది సో చిన్న చిన్న ట్రిక్స్ పాటించామనుకోండి మనకు ఇదంతా అసలు టైం అనేది చాలా సేవ్ అవుతుంది ప్లాస్టిక్ కాదు అనిపిస్తుంది సో అలంకరణని ఎప్పుడు ఇలాగే చేసుకుంటానండి సింపుల్ గా ఫాస్ట్ గా అయిపోయేటట్టు చాలా బాగా అలంకరిస్తేనే అమ్మవారి అనుగ్రహం మన మీద ఉంటుంది చేసుకుంటాను నైవేద్యాలు చేసేసుకుంటాను కాబట్టి నాకు మార్నింగ్ టైం నైవేద్యాలు చేయడానికి జస్ట్ ఒక 1.5 అవర్ శ్రద్ధతో చేయాలి అండ్ ఇంకా పూజ చేసుకొని ఇంకా నేను వాయనాలు ఇచ్చేస్తాను పూజలు ఫస్ట్ అయితే నేను మా పాపకి ఇస్తానండి ఫస్ట్ నేను అలాగే చేసుకుంటాను సరే అండ్ ఇంకా అమ్మవారికి కొత్త చీర పెట్టేస్తాను తాంబూలం పెట్టేసుకుంటాను ఒకరైనా ఇద్దరైనా ముత్తైదువులకి వాయనం చాలా మంది ఏమైనా ఇంకా హైలైట్ అంటే మార్నింగ్ జస్ట్ పాలు తాగేసి ఉంటాను పూజకి వైట్ సారీ కట్టాలి ఈ సారీ కట్టాలి ఆ సారీ కట్టాలి మా పాపకి ఇస్తాను తర్వాత నేను వెళ్ళి వాయనాలు తీసుకోవడము మళ్ళీ వాళ్ళు వచ్చి వాయనాలు తీసుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా సో ఇంకా నేనైతే కలర్స్ అయితే షూట్ చేయలేదండి ఇలాగా సో ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ చేసుకుంటానండి మీకు నా పూజ వ్లాగ్ ఏమైనా తప్పుగా ఉంటే మాత్రం లైట్ ప్రిపరేషన్స్ ఏం చేసుకున్నాను చెప్పాను అనేది కూడా నేను షార్ట్ వీడియోస్ లో పెడతాను మీరైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు వీడియోస్ చాలా రాబోతున్నాయి పూజ వీడియో మొత్తం ఇప్పుడు పెడతామని కనుక చాలా లెంతీగా అయిపోతుంది కదా చేసుకున్నట్టు లేదన్నా 1 అవర్ వీడియోని హాఫ్ అవర్ గా పూజ అయిపోతుంది పెడితే పూజ అయిపోయిన తర్వాత 1 మినిట్ షార్ట్ చేశానండి సో వాయనాలు ఇచ్చేసిన తర్వాత నేను చెప్పండి లంచ్ చేసేసాను ఇంక ఇదంతా కాదు అనేసి అయితే నేను షార్ట్ వీడియో అయితే ఏమీ పెట్టేయలేదు ఎందుకంటే ఇక్కడ అష్టోత్తరాలు చదువుతున్నాను అన్నమాట అష్టోత్తరాలు చదువుకుంటుంటే ఇంకా మా పాప ఇస్తాను సరే నేను 9 మెంబర్స్ అంత దూరం అందదు కదా అని నేను పట్టుకోబెట్టా అని చెప్పేసి వాయనాలు ఇస్తానండి నేనైతే చేసేసుకున్నాను ఉంటారు కదా వాళ్ళు ఒక 5 మెంబర్స్ అయితే కట్టుకోవాలా అంటే 3 or 5 వాళ్ళకి ఇచ్చేస్తాను లేకపోతే ఇయ్యడమే మంచిదని అంటారు కదా సో అలాగా ఈ కలర్ చీర అయితే మంచిది ప్రశాంతంగా అయిపోయింది అని అంటున్నారండి లేదండి ఏ కలర్ చేశానేమో కదా సరే నాకైతే చాలా ఇష్టమైంది ఏంటి కలర్ రెడ్ చాలా ఎల్లో కలర్ ఇలాంటివి కట్టుకొని పూజలు చేసుకున్నా సరే అమ్మవారి అనుగ్రహం మన పైన అందుకే నాకు ఈ ఇయర్ మాత్రం చాలా అంటే చాలా ప్రశాంతంగా పూజ చేసి చీరలు కొనుక్కొని హార్ట్ఫుల్ గా ఉంది నాకు పూజ చేసుకొని భర్తలని ఇబ్బంది పెట్టి మనం ఇబ్బంది పడి అంత అవసరమా అండి అవసరం లేదు కదా అటు ఇటు కంగారుగా టెన్షన్ గా అసలు అనిపించేది కానీ ఈసారి మాత్రం చాలా అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ సో ఇది వీడియో యూజ్ అయిందని అనుకుంటున్నాను యూజ్ అయితే మాత్రం లైక్ షేర్ కామెంట్స్ చేయడం అసలు మర్చిపోద్దండి లైక్ షేర్ కామెంట్స్ చేయడం అసలు మర్చిపోద్దండి హ్యావ్ ఎ నైస్ డే బై